dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిని మేడము నుప్పు రేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. భిక్షపతి, బాణాని హరిసింగ్, గుడ్డెంపల్లి ప్రసాద్, మాలవ్ పాపయ్య, ఎస్ చంద్రయ్య, రామగుండం ఆర్య గారు మన మనతో జరిగిన బాలమని మనతో జరిగినటువంటి మిత్రులు చనిపోయారు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఒక్క నిమిషం అందరం నిలబడి మౌనం పాటించాల్సిందిగా. నా పేరు ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి. లాయర్ చేయను, ఇమ్మడి చేయను అన్నీ అంటారు. దాన్ని బట్టి వస్తే నా వైఫ్ సరిత, ఒక బాబు సుచిత్ రెడ్డి, బీటెక్ అయిపోయింది, చిన్న చార్టర్ స్టార్ట్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, దాదాపు ఉన్న దాంట్లో 70-80% అందరు గుర్తుపడతారు. చుట్టుపక్కల ఊళ్ళల్లో నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా సుపరిచితనే. కోఆపరేటివ్ చైర్మన్గా ఇక్కడ చేసిన మీ అందరికి తెలిసే ఉంటుంది. పొలిటికల్గా కొంచెం అది ఉన్నది. ఒక అడ్వకేట్ని సార్ ప్రాక్టీస్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఉంటా, నర్మడ ప్రాపర్. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల ప్రోత్సాహంతో ఇప్పటికైతే ఒక మంచి స్థానంలో ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నా. 50 ఏళ్ళు మాకు క్రాస్ అయింది. లాస్ట్ ఇయర్ ఇక్కడ 50th బర్త్డే చేసుకున్నాం. ఆప్తులందరూ కూడా వచ్చిండ్రు, చాలా సంతోషం. ఇలా ఎస్ఎస్సిలో అంటే 35 ఏళ్ళ తర్వాత మేమందరం కలవడం కూడా రియల్గా కూడా ఒక 2-3 ఏళ్ళ నుండి అందరం ఎప్పుడు పెట్టే లాస్ట్కు ఇక్కడ కొందరు తెల్లాలేస్తే పాపం నిద్ర లేకుండా టెన్షన్ పడుకుంటున్నారు. రమేష్, ప్రసాద్, రమణ, సూరి వీళ్ళందరూ కూడా గర్ల్స్ కూడా పాపం వాళ్ళెంత ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా వస్తారో రారో ఎవరో అన్నట్టుగా బాగుండే. అందరు ఒకరికొకరు కలుసుకొని వాళ్ళందరూ వచ్చినందుకు కూడా మెనీ థ్యాంక్స్.
ఇంకొకటి ఇక మీకు అందరికీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పిళ్ళు. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో దాదాపు చూస్తే 40-50 మందికి ఎక్కువనే ఉన్నారు. అందులో ఎవరో ఒకరు ఇద్దరు హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని పెడుతున్నారు. దయచేసి ఎస్ఎస్సి 1988-89 బ్యాచ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. మన ఎప్పుడైనా కష్ట సుఖాలు మంచి చెడులు ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కానీ అందరికీ కోరుకోరు చెప్పుకోవడానికి వీలైతుంది. ఎవరికైనా కష్టం వచ్చినా కానీ మనం షేర్ చేసుకోవడానికైనా ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ ఈజీగా ఉంటే అందరి నెంబర్లు దొరుకుతాయి. ఇన్నేళ్ళు 35 ఏళ్ళు చాలా మిస్ అయినాం మనందరం కూడా కలవక. ఏ స్థాయిలో ఉండని అగ్రికల్చర్ చేయని ఉన్నత స్థాయిలో ఉండని డిఓ స్థాయిలో ఉన్నారు, ఏదేదో స్థాయిలో ఉన్నా కానీ అందరం అయితే 10th వరకు మనకు ఎవ్వరికి కూడా చిన్న భేదాభిప్రాయం లేవు. ఉన్నోళ్ళనో లేదోళ్ళనో అటువంటి ఫీలింగ్స్ లేవు. మనందరం కలిసికట్టుగానే పెరిగినాం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గానే ఉన్నాం. చిన్న చిన్న తిట్టుకున్న అలిగిన అవి ఇవి అన్ని 10th వరకు అన్ని కంప్లీట్ చేస్తున్నాం. దాదాపు ఎవరు అప్పటి నుండి ఎవరు ఎక్కువ టచ్ లేరు. కొందరు ఉన్నా కానీ ఏదో ఫంక్షన్లకు కలిసినట్టున్నాం, 5-4 అన్నట్టుగా. ఈసారి నుండి మాత్రం ఎవరి ఇళ్ళల్లో ఏ కష్టం వచ్చినా ప్లస్ ఏదన్నా ఫంక్షన్ ఉన్నా కానీ దాదాపు అందరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 1 minute మా ఆవిడ మాట్లాడుతున్న ఒక్క నిమిషం. ఇక్కడికి ఆఫ్టర్ 35 years తర్వాత కలుసుకున్న మీ మిత్రులందరికీ, మిత్రులతో పాటు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు నిన్నడం కూడా హోప్ లేకుండా మీరు అందరూ కలుసుకుంటారని, ఎందుకంటే 4 years నుంచి ఈయన ఫోన్లో మాట్లాడటము నేను వినడము అది అవ్వదు అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న లాస్ట్ నైట్ కూడా నేను అసలు ఉందా ప్రోగ్రామ్ ఉందా మీది ఇప్పటికైనా అని చెప్పేసి చాలా డౌట్గా ఉండే. ఎట్ లాస్ట్ అందరూ కలుసుకున్నందుకు, అంటే కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, మేబీ నెక్స్ట్ టైం అందరూ కలుసుకోవాలని చెప్పేసి ఎప్పటికీ మీరు అందరు ఇలాగే సుఖ సంతోషాలతో అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వసంతైన రోజు మన స్నేహితులమంతా కలిసిన ఈరోజు. పేరు సిగసారపు యాదయ్య, మాది బొమ్మాపూర్ విలేజ్. మా నాన్న పేరు రామయ్య, అమ్మ పేరు యాదమ్మ, నా వైఫ్ పేరు విజయ. ప్రస్తుతం హైదరాబాద్ అల్వార్లో సెటిల్ అవ్వడం జరిగింది. నేను గత 8 years నుండి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా జనగామ జిల్లాలో 5 సంవత్సరాలు, ఖమ్మం జిల్లాలో 2 years, 1.5 year నుండి ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నాను. నాకు డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు 31 సంవత్సరాలు నేను జాబ్లో ఉండి, యాక్చువల్గా టీచర్ కావాలని చెప్పేసి బీఈడీ చేశాను, లెక్చరర్ కావాలని ఎంఏ ఎకనామిక్స్ చేశాను. తర్వాత గ్రూప్ 2 వచ్చాను. గ్రూప్ 2 వచ్చిన తర్వాత నా అపాయింట్మెంట్ చిత్తూరు జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ ప్రమోషన్ మీద కర్నూలు జిల్లా, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కర్నూలు టు వరంగల్లో చేసిన తర్వాత జనగామ జిల్లా నూతనంగా ఏర్పడినప్పుడే 2016లో జనగామ జిల్లాకు ఫస్ట్ డీఓగా నేనే ఉన్నాను. సార్లు అప్పటి నుంచి కూడా మన మ్యాథ్స్ సార్ అప్పటి నుంచి కూడా చాలా పరిచయం. మనకు డైట్ లెక్చరర్ నా డిపార్ట్మెంట్కి సంబంధం ఉపేంద్ర రెడ్డి సార్, మల్లారెడ్డి సార్, అప్పటికి అందరూ పరిచయమే. సార్ రామచంద్ర సార్ పేరు విన్నా కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కలవడం ఇప్పుడే. మన ఎడ్యుకేషన్ పరంగా అందరూ కూడా మన 10th క్లాస్ బ్యాచ్ ఏదేశంలో గతంలో మనం చాలామంది శ్రమ తీసుకున్నారు. మన కరోనా మన గురువర్యులకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చింతగిరి సురేష్. నేను యాక్చువల్లీ 1వ తరగతి నుంచి 8th క్లాస్ వరకే మీ దగ్గర చదువుకున్నాను. మీతో పాటు కూడా 9th క్లాస్ 10th క్లాస్ నేను వ్యాస రెసిడెన్షన్కి వెళ్ళాను. అయినా కూడా అక్కడి నుంచి వచ్చినా కూడా నాకు ఇక్కడ లోకల్లో ఉన్నా కాబట్టి నేను అందరు స్నేహితులతో ఇక్కడ ఎక్కువగా ఉండేవాడిని. నా అదృష్టం ఏంటంటే 10th బ్యాచ్ రెండింటిలో ఇన్వాల్వ్ అవుతున్నా.
ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నా, అక్కడ వ్యాస గ్రూపులో ఇన్వాల్వ్ అవుతున్నా. నేను అందరికీ దొరికిందో మీ అందరిలో కూడా ఈ అదృష్టం, మీ అందరినీ మీ ఫ్రెండ్స్ అందరితో ఇంత మంచిగా కలిసి ఉండే అదృష్టం నాకు ఒక్కరికి దొరికింది అనుకుంటే చాలా అదృష్టం అవుతుంది. ఎందుకంటే 2 10th బ్యాచ్ తోటి ఉంటాను నేను, ఒక్క 10th బ్యాచ్ కాకుండా. నా భార్య పేరు కల్పన, నాకు ఒక పాప సింధు, ఒక బాబు భవిష్. BMS ఫైనల్ ఇయర్ ఫస్ట్ క్లాస్ మొన్ననే పాస్ అయింది నా బిడ్డ. క్లాస్లో టాపర్. నా కొడుకు ఇప్పుడు 10th క్లాస్. నేను నర్మద లోకల్లోనే ఉంటా. నేను ఫస్ట్ నుంచి కొంచెం రాజకీయాల్లో తిరుగుతున్నా. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ మండల ప్రయాణం చేస్తున్నా. ప్రజలలో తిరుగుతూ ఉంటాం. పార్టీ అని ఒక పిచ్చితోటి అదొక అలవాటు. ఆ అలవాటులో ఎవరు బయటికి పోరు, అలానే ఉంటారు. నా వ్యాపారం ముఖ్యంగా ప్రస్తుతం భూములు ప్లాట్లు కొనుక్కొని అమ్ముకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చిన్నది. ఆ వ్యాపారం చేసుకుంటూ ఉన్నా. ఇలాంటి కలయిక 5 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకున్నా పర్లేదు. మనందరం 30 సంవత్సరాల తర్వాత కలిసినామంటే ఇది బ్రహ్మాండమైన వేదిక నేను చెప్తున్నా. ఇలాంటి వేదికలు మనం సొంతగానే చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అయితే కూడా మనం వెళ్ళే వాళ్ళం కాదు. రేపటి నుంచి కలెక్టర్ మనం అందరం కలుసుకున్నాం కాబట్టి ఇలా ముఖ పరిచయాలైనాయి, అంతా పరిచయం అయిపోయి అందరు ఫోన్ లిస్ట్ వచ్చేసి. నా పేరు శారద, డాక్టర్ ఆఫ్ అంజయ్య, ఇప్పుడు వైఫ్ ఆఫ్ శ్రీనివాస్. మా సారు ఫార్మసిస్ట్, మాది నేటివ్ ప్లేస్. అనంతరాజ్ తిరుపతయ్య, నాన్నగారి పేరు ఎల్లయ్య. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ZPHS నర్మట స్కూల్లోనే చదవడం జరిగింది. ఇప్పుడు 88, 89 బ్యాచ్ అంటే అప్పటికి ఇప్పటికి 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత వారి చదువులలో వివిధ ప్రాంతాలలో ఉండడం జరిగింది. నేను అనిత, డాక్టర్ ఆఫ్ కే అంజయ్య, టీచర్. మిస్సెస్ ఆర్ నరేందర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, మా హస్బెండ్. మాకు పాప బాబు, పాప కెనడా, బాబు ఇక్కడ హైదరాబాద్. 2 పాపలు, పాప మ్యారేజ్ అయిపోయింది, ఇంకో పాప చూస్తున్నా. నాకు మొక్కటి వచ్చిండు. థ్యాంక్ యూ. మా హస్బెండ్ పేరు చంద్రారెడ్డి, మా నాన్న పేరు వెంకట్రామరెడ్డి. మాకు 2 బాబు, పాప బాబు. పాప ఇంజనీర్, బాబు సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ మానవ్ యాదవ్. నాకు వచ్చేసి ముగ్గురు, 2 అమ్మాయిలు, 1 బాబు. 2 అమ్మాయిలు వచ్చేసి నా పేరు మల్లాడి వెంకటరమణారెడ్డి, మా మిస్సెస్ లతారెడ్డి. నాకు ఒక కూతురు, ఒక బాబు. కూతురు మ్యారేజ్ చేసిన డెంటల్ డాక్టర్, అల్లుడు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నర్సింగ్లో మచ్చ అయిపోయింది, మడికొండమే మచ్చ అయిపోయింది నాది. పాపం 10th క్లాస్లో మ్యారేజ్, 10th అయిపోగానే పెళ్లి చేసుకోవడం జరిగింది తను. పాపం అనేసి తర్వాత ఇంకా చదువు మొదలు పెట్టాము. 2 పిల్లలు. అరే ఇంకా చదువుకోవాల్సింది అనుకున్నా కదా, ఎందుకు చదవలేదని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత చదవడం మొదలుపెట్టిన, డిగ్రీ కంప్లీట్ చేసిన, టీపీడీ చేసిన, సేమ్ షార్ట్గానే ఈక్వల్గా. కానీ 2 సార్లు డిఎస్సీ కూడా రాసినాం, కానీ రాలేదు. మా అదృష్టం బాగుంది. ఎందుకంటే మేము ఇంకా అంటే చేయాలనుకుంటున్నాం, స్వతంత్రంగా బ్రతకాలనుకుంటున్నాం. మాకు దేవుడు అలానే రాసి పెట్టిండు. మాకు ఉద్యోగాలు. ఈ యాదయ్య నర్మేట. నెక్స్ట్ నాకు ముగ్గురు ఆడపిల్లలు. టైలరింగ్ చేసి బతుకుతున్నాను. భార్య భర్తలు 3 పాపలు. 2 పాపలు, 1 బాబు. పెద్ద పాప ఇన్ఫార్మ్ చేస్తాను, చిన్న పాప టీచర్ ట్రైన్ చేయడం, బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్. నా పేరు భాగ్యలక్ష్మి, మా నాన్న పేరు సత్తయ్య, మా సార్ పేరు పోషెట్టి, నా పేరు భాగ్యలక్ష్మి. నాతోటి చదువుకున్న సోదరులకు అందరికీ నమస్కారాలు. నా పేరు విజ్ఞాపనం కనగయ్య. నాకు 2 కుమారులు ఉన్నారు. శ్రీనివాస్. మా పెళ్ళి
9th అందరికి దాదాపు పరిచయం. అప్పుడు నా పెళ్ళికి వచ్చిందంటే అందరికి ఎప్పుడు పెళ్ళికి అతడు కాదు. స్నేహితులు రావాలని అందరికీ నమస్కారం. ఎందుకంటే మనం ఇది కలుద్దాం అనుకుని చాలా రోజులు అయిపోయింది. చాలా అయిపోయినా కానీ సక్సెస్ అవుతాం చాలా అంతా చూసుకుంటాం. కానీ ఇది కలవడం 30 సంవత్సరాలు ఇందులో కలవడం చాలా ఏడుకోవాలి మర్చిపోవడం రేణుక నేను కాలేస్తాను. ఎక్కడ ఇద్దరు బిడ్డలు నన్ను డిగ్రీ చేస్తుంది. వాళ్ళు మ్యారేజ్ ఇద్దరు కావాలి. వెంకటేశ్వరము మేము ఉండేది మేకపల్లి. ప్రజెంట్ మా మిస్సెస్ కే అంజమ్మ. నేను నిమ్మ వెంకటరెడ్డి వ్యవసాయం చేస్తున్నాను. అడవికేశాపురము. నేను హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటాను. రోజుగా అనుకున్నట్టుగా కుదరలేదు ప్రోగ్రామ్. 3-4 సంవత్సరాలు అయింది దాదాపు. సంతోషం. బొమ్మకూరు మాది. నేను ఎంఏ బీఈడీ చేసినాను. డిఎస్సి 2-3 సార్లు రాసిన కానీ రాలేదు. పిల్లలు ఇద్దరు బీటెక్ అయిపోయింది ఒక బాబుది. ఉండేది గచ్చిబౌలి హైదరాబాద్. మేము ఎక్కడనే బిజినెస్ చేసుకుంటే అక్కడనే ఉంటున్నాము. మా భార్య చంద్రకళ అండ్ లలిత. నా పేర్లు 2 ఎట్లేదు, ఆమె పేరు కూడా 2. మా ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఒక పాప ఒక బాబు. నాన్న పేరు కుటుంబాల సిద్ధినరసింహారెడ్డి. మాది అడవికేశాపురము. ప్రజలు ఉండేది అన్వర్ అలీ సార్, రామచంద్రన్ సార్ మరియు మన రంగయ్య సార్. మీరు గుర్తుకొస్తున్నాయో లేదో కానీ నాకైతే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. నాలుగు అంజయ్య సార్. స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా, కలదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. దగ్గర మాట్లాడమని నేను ఇక్కడనే పని చేస్తాను, పండాల పని చేస్తాను. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. అందరికీ థ్యాంక్స్. నమస్కారం. వైష్ణవి అండ్ సుశాంత్. నేను హెల్త్ ఇన్సూరెన్స్లో బ్రాంచ్ మేనేజర్ చేస్తున్నాను. మా మిస్సెస్ ఫ్యాషన్ డిజైనర్. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతుంది అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్. నా పేరు సురేందర్ రెడ్డి. మా మధ్యపాడు గ్రామం. భవాని ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తుంది. నాకు 2 బాబులు. నాకు 3 అమ్మాయిలు. మిస్సెస్ ధనలక్ష్మి, మా బాబు పాప. హైదరాబాద్లో ప్రజెంట్ ఉంటున్నాం. 2 అబ్బాయిలు, అమ్మాయి సెకండ్ అయిపోయింది. అబ్బాయి చిన్న అబ్బాయి బీటెక్ ఫైనల్ అయిపోయి గేట్ కోచింగ్ తీసుకుంటున్నాను. నా పేరు లింగమూర్తి. నేను ఆర్ఎంపీ డాక్టర్గా హుషారులో చేస్తున్నాను. నేను కష్టపడి రాస్తాను. నాకు 2 పిల్లలు, 2 మగ పిల్లలే. ఒకతను 89 బ్యాచ్. ఈ అపూర్వ సమ్మేళనం దీనిలో పాల్గొన్నటువంటి చిన్నప్పటి బాలబాలికలు, విద్యార్థులు, తర్వాత మా ఉపాధ్యాయ బృందం. వారి అనివార్య కారణంగా కొందరు రాలేదు. అప్పుడు ఉన్నటువంటి నేను విధి చెప్పడం రవికుమార్ సారని మా మిత్రులు తెలుగు చెప్పేది. ఇక్కడ కూడా 10 సంవత్సరాలు విద్యాబోధన చేశాము. ఇక్కడ నుండి ఇద్దరం ఒక పని ట్రాన్స్ఫర్ అయ్యి నేను పెంపర్తికి, ఆ సార్ వనపర్తి పోయాను. వనపర్తి పోయినా కానీ మా ఇంటి వాళ్ళకి ఇలాంటి వనపర్తికి పోయింది. మేడమేమో ఇక్కడ అనంతపురంలో లోన్ చేసింది. తర్వాత సారు విజయవాడ పోయిండు. తిరుగు ప్రయాణం సూర్యాపేటలో పెంబర్తిలో చెప్తాను చేస్తారు.
ఆ పేపర్తో లీవ్ పెట్టాను సోమవారం, శనివారం విజయవాడ వేలు లీవ్ పెట్టాలని ఆనాడు తెలుగు ప్రయాణం సూర్యాలతో యాక్సిడెంట్లో మరణించారు. ఆ బాధ అనేది సర్వసామాన్యంగా ఎవరికి రావద్దు. అది నా మిత్రుడు నాతో ఉండి మా ఇంట్లోనే ఉంది. తర్వాత ఇల్లు కట్టుకున్నాను మంచిగా జనంలో ఆ ఇంట్లోనే కట్టిన సంవత్సరం అకాలంలో చదివాను. వాడికి అప్పుడు 2 అమ్మాయిలు, ఆ అమ్మాయిలు ఒక అమ్మాయి పెద్దమ్మాయి, చిన్నమ్మాయి. పెద్దమ్మాయి కలకత్తాలో పోలీస్ సూపరింటెండెంట్ మరి హస్బెండ్. 2వ అమ్మాయి హైదరాబాద్ వాళ్ళ అమెరికాలో. నేను మొన్నలాగా ప్రసంగంలో సర్టిఫికేట్ మిస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. అది ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంది. నేను చెప్పడం ఏంటంటే కూర్చొని కోరుకోవడం అనేది చాలా దురదృష్టమని నాకు అనిపిస్తుంది. నేను హిందీ చెప్పాను మీకు. అయితే హిందీలో మాత్రం పాపం మార్కులు తక్కువ ఉండేది, 18 మాత్రమే నూటికి. ఎంత చెప్పినా కానీ చదవాలని ఒక్కరు 18 మార్కులు ఎట్లయినా అవుతాయి ఆట. ఎంతో బోధించేది. మీరు చూడండి, హిందీ అనేది తక్కువ మార్కులు చదవకపోవడం వల్ల రేపు భవిష్యత్తులో మీరు చాలా బాధపడతారు. ఎక్కడ పోయినా కానీ మన తెలంగాణలో ఉంటుంది కానీ హైదరాబాద్లో మాత్రం ఎవరు మనది కాదు. నేను వాళ్ళని 8 విధాలుగా చెప్పినప్పటికీ కానీ పట్టించుకోలేదు. సరే, తర్వాత చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. మరి తెలుగు అనేది చాలా తక్కువ మాట్లాడుతుంది, హిందీ ఎక్కువ మాట్లాడుతుంది. అది ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. మీ బాలబాలికలు అంటే మీ పిల్లలందరినీ కూడా మంచిగా చదివించి ఉన్నత స్థితిలోనికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే మీరు బాధలు అనుభవించాలి ఇక్కడ చదివి. ఆ బాధల వలన మన డియర్ రెస్పెక్టెడ్ రామచంద్రన్ రాయ్ సార్, హిందీ పండిట్, and my dear students, good evening to all the students. Actually, I am feeling very happy. I am happy to see all of you after 35 years. Yes, it is not a easy thing because you are all above 50 plus 51, 52 చేశారు. చౌరస్తా నుంచి పొజిషన్ తెచ్చారు. డీజేవన్ కూడా నేను ఏ స్ట్రీట్ కూడా నేను దాదాపు మర్చిపోలేదు. తర్వాత నేను టీచర్గా పనిచేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. స్టిల్ నేను ఇక్కడ ఒక 5 years పనిచేశాను. 93లో లెక్చరర్గా అపాయింట్ దొరికింది నాకు. అప్పటికే నర్మెంట్లో ఉన్నప్పుడే ఎంఎస్సీ ఎంఎడ్ నా క్వాలిఫికేషన్. అప్పట్లోనే 40 years బిఫోర్. డైట్లో వరంగల్ డైట్, ఖమ్మం డైట్, కరీంనగర్ డైట్లో లెక్చర్గా పనిచేశాను. దాదాపు 14 సంవత్సరాలు చేశాను. తర్వాత దాదాపు 10 సంవత్సరాల పైన నేను చాలా ఇంట్రెస్ట్గానే వచ్చాను. ఇక్కడ ఇంకొక గంటైనా కూర్చోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉంటూ వచ్చాను. మీరు 5 years తర్వాత జరుపుకుంటున్నాను అన్నారు. 5 కాదు, ఎవ్రీ 2 years ఒకసారి జరుపుకోండి. గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఇంకోటి అదే చెప్పినట్టు మంచిగా నవ్వుతూ చప్పట్లతో చప్పట్లు గట్టిగా చప్పట్లు గట్టిగా. అరే ఇంతమంది చప్పట్లు ఉంటే చేతులు గట్టిగా ఆడుతూ లేదంటే ఒక్కొక్కరు కొంచెం మందిగా ఫోటో తీయడం సాగుతుంది. ఇప్పుడు ఒకటేసారి అందరూ ఫోటో రాదు, అందరి ఫోటో ఒకసారి రాదు. విద్యార్థుల ఫోటో తర్వాత వస్తుంది. విద్యార్థులు కింద పైన సోషల్ నిలబడడం. సాగుతుంది దిగే వాళ్ళంతా కూడా ఒక గోడు పైన దిగాలి. కొందరు అందరి ఫోటో కవర్ అయింది. తప్పదు
నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా స్నేహానికన్న మిన్న లోకాన్ని
మరచిపోయి తిరిగి వచ్చా నిను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే